హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతోనే వచ్చేసా. మార్నింగ్ దీపం పెట్టిన తర్వాతనైతే ఈరోజు మా స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ లెగ్ పీస్ తింటారా? వద్దులేండి. ఈరోజు స్పెషల్ ఎందుకో తెలుసా? ఈరోజు అయితే మా ఆయన బర్త్డే. సో అందుకని చెప్పేసి మార్నింగే చికెన్ అయితే తీసుకొచ్చి చికెన్ ఒకటే వేస్తే సరిపోదు అని చెప్పేసి అటు సైడ్ బగారా కూడా వేస్తున్నా. నేను ముందే బగారా వేద్దామని చెప్పేసి ముందే రైస్ అయితే నానబెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటేనే మనకు తొందరగా పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేను అన్ని కట్ చేసుకొని కర్రీ అయితే వేస్తున్నా. మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారు? నేను కూడా సింపుల్గా ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసిన తర్వాత కొన్ని లవంగాలు, యాలకులు, చెక్క అవన్నీ వేసి కొంచెం అల్లం, పసుపు వేసి అందులో చికెన్ వేయడమే. ఇంత సింపుల్గానే వండుతా. మీరు ఎట్లా అంటారో కామెంట్ చేయండి. సో నేనైతే నా ప్రెగ్నెన్సీ స్టోరీని అయితే మీతోని సిరీస్ రూపంలో చెప్దామని అనుకుంటున్నా. మీరు ఏమంటారు? చాలామంది కామెంట్స్ ఎస్ అని పెడితే కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియో సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా చికెన్ కర్రీ ఎట్లా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.